తల్లి ప్రేమ నోచుకోలేక, అక్క చెల్లెల ప్రేమ నోచుకోలేక, బంధువుల పెళ్ళిళ్ళకి దొంగచాటుగా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయేది మాకు. అలా అప్పుడు మేము పడ్డ కష్టాలు అంతే ఇంత. ఇప్పుడేంటంటే కొంచెం ఈజీగా పోయి రాగలుగుతున్నాము. దానికి దీనికి ఇప్పుడు కానీ అప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి వాళ్ళని కలిసొచ్చేవాళ్ళం. నేనే ఇప్పుడు తల్లి నువ్వు కలిసొచ్చేవాడిని. సెవెంత్ స్టాండర్డ్‌లో నీకొక ఐడియా వచ్చింది. అవును. అమ్మాయిలా మారటం, అమ్మాయిలా పనులు చేయటం ఓకే. ఇంట్లో తెలిసింది. ఎప్పుడు నువ్వు అసలు బయటకొచ్చేసావు? అంటే నువ్వు ఇంకా అబ్బాయిలా సతీష్‌లా ఇంట్లో బ్రతకలేకపోతున్నావు. అవును. స్నేహగానే బ్రతకాలనుకున్నావు. అవును. ఏ ఏజ్‌లో బయటకొచ్చేసావు? 10థ్ అయిపోతుంది నాది. 10థ్ అయిపోయేటప్పటికి నేను నైన్త్ అయిపోతుంది. నైన్త్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు చాలా హరాస్ చేసేవాళ్ళు నన్ను. వాళ్ళు పెట్టే ఇబ్బందులకి నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, క్లాస్ ఫస్ట్ వచ్చేదని వెనకబడిపోయాను. సో, టీచర్స్ అంతా గమనించి "నువ్వెందుకు బ్యాకప్ అయిపోయావు" అని చెప్పేసి అని వాళ్ళు కొంచెం నాతో మాట్లాడితే, మా ఇంట్లో చాలా పేద కుటుంబం మాది. నిజంగా పూట కూడా గడవడానికి ఇబ్బంది ఉండేది. వాళ్ళన్నారు "వీళ్ళ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంది కావచ్చు, మరి లేకపోతే వీడిని హాస్టల్‌లో ఏద్దామని" చెప్పేసి అన్నారు. టీచర్స్ అంతా బతిలాడి నేను హాస్టల్‌లో ఏశారు నన్ను. వాళ్ళ మాట్లాడి ఒక గవర్నమెంట్ హాస్టల్, బీసీ హాస్టల్‌లో నన్ను ఏశారు. ఏసిన తర్వాత అల్ల గూడా నిజంగా చెప్తున్నానండి, అవి గుర్తుకొస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తది. చెప్పకూడదు గానీ, ఒక్కొక్కరొచ్చి నైట్ పూట మా పక్కన పడుకొని నరకయాతన ఇబ్బంది పెట్టేవాళ్ళు నిజంగా. అంటే మా నడక, మా విధానాన్ని చూసేవాడు. నైట్ పూట వచ్చి ఎక్కడ పడితే అక్కడ టచ్ అరే ఆ టైంలోనే అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు మమ్మల్ని. హాస్టల్‌లో కూడా. అబ్బాయిలా? ఆ! నాకనిపిచ్చేది. లేకపోతే ఫుడ్ కోసం లైన్ నిలబడతాం గదా! ఎక్కిరించేవాళ్ళు అందులో కూడా. "ఏయ్! వాడికి వేరే లైన్ కట్టియండ్రా. ఏయ్! నువ్వు ముందుకు రా" అని ఎక్కిరించడము. ఒక 100 మంది ఉంటారు హాస్టల్‌లో. అలా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడము, లేకపోతే వాళ్ళంతా కలిసి గ్రూప్‌గా మాట్లాడుకొని అగో వాడొస్తున్నాడని చెప్పి సైగ చేయడము. తర్వాత మధ్యరాత్రి పూట నేను ఫేస్ చేశానవి. నేను పడుకున్న ప్లేస్‌లో తెల్లారేసరికి నా పక్కన ఇద్దరు, ముగ్గురు పిల్లలు చేంజ్ అయ్యేవాళ్ళు. చాలా నరకయాతన అనుభవించాను నేను నిజంగా. అప్పుడు ఎవరికైనా వెళ్లి చెప్పామనుకో, వాళ్ళే మమ్మల్ని తిట్టేవాళ్ళు. "ఏయ్! ఇన్ని రోజులేంది ఈడేంటి ఇప్పుడేంట్రా కొత్తగా" అని చెప్పేసనేసి. అలాంటి అనుభవాలు కూడా చాలా ఎదుర్కొన్నాను. సో, ఇంట్లో ఇబ్బంది వల్ల అలా బయటకొచ్చేసి హాస్టల్‌లో ఉండి అన్ని నరకయాతన అనుభవించి అలా 10థ్ వరకి చదువుకోగలిగాను. తర్వాత ఇంటికెళ్ళి చెప్పేసాను ఇంట్లో వాళ్ళకి. నాకు ఇంట్లోకెళ్ళి రావడం కల్లా మేజర్ ఉద్దేశ్యం ఏంటంటే, నాకు మా ఇంట్లో పెళ్లి చేద్దామని చూసారు. నీకు పెళ్లి చేద్దాం అనుకున్నారు. హ్మ్. మాకు తెలిసిన బంధువుల అమ్మాయిని మాట్లాడేశారు. వాళ్ళే వెళ్లి ఖాయం చేసేసుకున్నారు. అన్నీ అయితే వాళ్ళకేమని చెప్పారంటే మా బంధువులంతా, "పెళ్లి చేస్తే వీళ్ళ ఆడంగిలా పని చేయడం మానుకుంటాడు" అనొక ఆలోచన మైండ్‌లో పెట్టేసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. సో, నా మనసేంటి, నేనొక అమ్మాయిని. నా హావభావాలు మొత్తం అమ్మాయిలో ఉండవు. నేను పెళ్లి చేసుకుని అమ్మాయిని మోసం చేయలేను కదా! నేను చెప్పి చూసాను వాళ్ళకి. నాకు పెళ్లి వద్దు నాకు. ఇలాంటివి నేను చేయలేను అంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా అబ్బాయిని ఖాయం కూడా చేసేసారు. సో, ఇది పెద్ద మిస్టేక్ ఇది. ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసనేసి మధ్యరాత్రి నేను బట్టలు సర్దుకొని బయటకొచ్చేసాను. బయటకొచ్చేసి ఒక ప్లేస్‌లో కూర్చొని నరకయాతన అనుభవించాను. ఆ పూట ఫుడ్ కోసం కూడా నా చేతిలో లగేజ్ పట్టుకొని వెళ్ళి, నువ్వు బానే ఉన్నావు కదా! నీకెందుకు అది చేయాలని చెప్పేసనేసి అప్పుడు ఏదో బయట ఫుడ్ పంచుతా ఉంటారు కదా! ఏదైనా ఫంక్షన్స్ అయితే హ్మ్. మిగిలిన ఫుడ్డు. హ్మ్. అది అడుక్కొని తిన్న రోజులున్నాయి మరి. అంత నరకయాతన అనుభవించాను. స్నేహ నాకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు. అమ్మాయిల బిహేవియర్ ఒకలా ఉంటది. అబ్బాయిల అవును. బిహేవియర్ అవును. ఒకలా అవును. ఉంటది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. ఆరోగ్యంగా లేనప్పుడు ఒకలా ఉంటాం. అది మనలో చేంజెస్ తెలుస్తాయి. మీరు ట్రాన్స్‌లా మారాలనుకుంటున్నారని మీకెట్లా అర్థమైపోతది? అంటే మీకు ఆ చేష్టలు తెలుస్తుంది. అవును. బయట వాళ్ళు తెలుసుకోవాలంటే కూడా వాళ్ళకి టైం పడతది గదా! ఇప్పుడు పేరెంట్స్ అనుకో 2 దెబ్బలేస్తే మాట వింటాడేమో అని ఆలోచిస్తుంటారు. అవును. మీ బాడీలో చేంజెస్ మీకు ఫస్ట్ ఎట్లా అనిపిస్తాయి? అంటే ఇంట్లో అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! సెవెంత్ స్టాండింగ్ అయిపోయేటప్పుడు మాకప్పుడు అసలు మైండ్ మెచ్యూర్ అయిద్ది అసలు. అప్పుడు ఆడపిల్లలు పనిచేస్తున్నప్పుడు, ఆడపిల్లలను చూసినప్పుడు అరే! అలా జుట్టు పెంచుకుంటే బావుంటది గదా! హ్మ్. ఆమె కట్టుకుంటే నేను కూడా చీర అలా కట్టుకుంటే బావుంటుంది గదా! అని చెప్పేసని ఎవరినైనా తలుపులు వేసేసుకొని చీర కట్టుకోవడము, ఇంట్లో పనులన్నీ చేయడము, అలాంటివన్నీ చేయడం అనేది అప్పుడు అవి మాకనిపిస్తాయి. లక్షణాలు. అవి అట్లా ట్రాన్స్‌గా మారే మారే లక్షణాలు. లక్షణాలు అవన్నీ కూడా. హ్మ్.
సో, అప్పుడు అబ్బాయిలని చూసినప్పుడు మాకేమనిపిస్తదంటే, అబ్బా! ఈ అబ్బాయి చాలా బాగున్నాడు గదా! నేను ఒకవేళ కొన్ని రోజులైతే నేను ఆ అబ్బాయితోనే ఉంటే బావుంటది. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు కపుల్స్ చూసినప్పుడు వాళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు మాకేమనిపిస్తదంటే, వీళ్ళ జంట బావుంది. అప్పుడు నాకు గూడా నేను గూడా ఆ అబ్బాయి పక్కన నడిస్తే బావుంటదేమో అని నాకలా ఫీలింగ్ అనిపిచ్చేది. 7థ్, 8థ్, 9థ్ నాకలా స్టార్ట్ అయిపోయింది. 7థ్ స్టార్ట్ అయిపోయింది నాకు. హ్మ్. స్కూల్‌లో కూడా అబ్బాయిలు నా పక్కన కూర్చున్నప్పుడు నాకేదో సిగ్గులా అనిపిచ్చేది. హ్మ్. అయ్యో! ఈయనేంటి నా పక్కన ఒకవేళ చెయ్యేసినా గూడా నాలో స్పర్శ వేరే అనిపిచ్చేది నాకు. స్కూల్‌లో చదువుకునేటప్పుడు 7థ్ స్టాండర్డ్ నా పైన ఒక అబ్బాయి చేసినప్పుడు నాకు తెలియని ఫీలింగ్స్ అంటే ఏంటి ఈ అబ్బాయి నా మీద చేయేస్తున్నాడు అదేంటి తెలియకుండానే అలా మాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ వల్ల లక్షణాలు బయటపడేదన్నట్టు. ఇంకొకటి తెలుసుకోవాలండి స్నేహ. బేసికల్‌గా ఏంటంటే, మన బాడీలో చేంజెస్ ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నట్టు ఆరోగ్యం బాలేదనుకో, అవును. ఈ విటమిన్స్ లోపం ఉంది, ఆ విటమిన్స్ లోపం ఉంది, హ్మ్. లేదా వాటెవర్. యాహ్! అసలు ట్రాన్స్‌గా ఎలా మారతారు? ఇప్పుడు మీరు మారిపోతున్నారు కదా! మీకు కూడా మీ గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా! అవును. ఇంతమందిని చూస్తున్నారు బయట. మనమే ఎందుకు ఇట్లా ఈ ఏజ్‌లో మారిపోతున్నామని ఎప్పుడన్నా మీరు వెనకాల తెలుసుకునే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ ఇది చాలా కూడా మంది భగవంతుడి సృష్టేనా? సృష్టే ఇది. నేను అంతేనా? ఒప్పుకుంటాను. హ్మ్. పక్కాగా ఒప్పుకుంటాను. ఎందుకంటే కోట్ల జనాభాలో ఓ 50,00,000 మంది అబ్బాయిలని అనుకుందాం మనం. ఆ 50,00,000 మందిలో ఒక 1000 మంది మాత్రమే ఎందుకిలా అయ్యారు? అదేదో మీరన్నట్టుగా ఇప్పుడు విటమిన్ లోపమో, లేకపోతే దాని లోపమో అనుకుంటే అందరూ అలా అనవచ్చు కదా! హ్మ్. మేము మాత్రమే ఎందుకిలా అయ్యామంటే అది మాలో ఉన్న ఒక శక్తి. ఆ దేవుడు మాకిచ్చిన ఒక అదన్నట్టు. సో, ఏదైనా రాసుకొని వస్తామని జెప్పేసని అంటారు కదా! ఒక అబ్బాయిని తీసుకొచ్చి సర్జరీ చేపించి నువ్వు ట్రాన్స్‌గా మారిపో అంటే ఎవరు మారరు. మాలో ఉన్న హార్మోనిక్ బ్యాలెన్స్ వల్లని ఇలా చేంజెస్ అవుతాం తప్ప, కావాలని చీర కట్టుకొని చేంజ్ అయిపోతానని చెప్పేసంటే ఎవరు అవ్వరు.